మాది తెలంగాణ మార్వాడి శతాబ్దానికి పైగా ఇక్కడే ఉంటున్నాం. డీజీపీకి మార్వాడికి అగర్వాల్ సమాజ ప్రతినిధుల వినతి. అగర్వాల్ సమాజం మార్వాడీలపై జరుగుతున్న విద్వేష ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని అగర్వాల్ సమాజ్ ప్రతినిధులు గురువారం డీజీపీ జితేందర్ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అగర్వాల్ సమాజం మార్వాడీలు బయటవారు కాదని తామంతా తెలంగాణ వాళ్ళమని సికింద్రాబాద్ అమన్గల్ ప్రాంతంలో చోటు చేసుకున్న సంఘటనలు ఉద్దేశపూర్వకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని. ఇది సోషల్ మీడియా కాదు, ఇదైతే సోషల్ మీడియా కాదు, ఇది మెయిన్ మీడియానే. రోజు టీవీ 9లో పొద్దున లేస్తే మార్వాడీలదే నడుస్తున్నది, ఎన్టీవీలో నడుస్తున్నది. అది వాటిని తెరివి ఎవ్వడే వచ్చాయని ఏంటంటే సోషల్ మీడియా అనేది వాళ్ళకి ఈజీగా దొరికింది. ఎందుకంటే సోషల్ మీడియాలోనే వీళ్ళు కంట్రోల్ చేయగలరు. మెయిన్ మీడియా తిరిగిపోతే వీళ్ళ ఉన్న బట్టలు మొత్తం ఇప్పేస్తారు. ఎవరైతే సోషల్ మీడియాని ఎవరైతే గొంతులు దించుకుంటున్నారో బట్టలు జింపుకుంటున్నారో వీళ్ళు మెయిన్ మీడియా తిరుగుపోరు. మెయిన్ మీడియా తిరిగిపోతే వాళ్ళ వెనక రిపోర్టర్లు చాలా మంది తతంగా ఉంటుంది, వాళ్ళ మీద నిఘా పెడతారు, వాళ్ళ ఉన్న మొత్తము వాళ్ళ విలువలు మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తారు. కానీ ఈ సోషల్ మీడియా వాళ్ళలో ఉన్నది అంటే సోషల్ మీడియా ఉన్నది పైనుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు, వీళ్ళు మెయిన్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళే, వీళ్ళు జర్నలిస్టులే. కొంతమంది ఇప్పుడు మెయిన్ మీడియాలో కూడా కొత్త జర్నలిస్టులు ఉంటారు, సోషల్ మీడియాలో కూడా కొత్త జర్నలిస్టులు ఉంటారు. ప్రతి ఒక్క దాంట్లో ఎవడో అనుభవంతో డైరెక్ట్గా అక్కడ దిగిపడరు. ఈ రోజు ఐఏఎస్ అయినా కూడా అతను ట్రైనింగ్ తీసుకొని ఐఏఎస్ అవుతాడు. ఎవరైనా కొంతకాలం ట్రైనింగ్ కొంతకాలం అనుభవం అవసరం. అనుభవం వచ్చేంత వరకు వాళ్ళ మీద అనుభవం ఉన్న వాళ్ళు నడిపిస్తుంటారు. కానీ ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ మధ్య ప్రతి ఒక్కడు వాని మీద వ్యతిరేకం ఏమైనా వచ్చిందంటే సోషల్ మీడియా ఏం లేదు, సోషల్ మీడియా అని అనాలే, దాని నుంచి తప్పించుకోవాలి. సోషల్ మీడియా అనాలే, తప్పించుకోవాలి. మరి మెయిన్ మీడియాని ఏమైనా పీకగలుగుతున్నారా అంటే ఏం లేదు. ఎందుకు? ఆ మెయిన్ మీడియాని ఏమైనా బీకినామనుకో వాళ్ళు నీ బట్టలు ఇప్పేస్తారు. సోషల్ మీడియా వాళ్ళు కూడా ఇప్పేస్తారు. సోషల్ మీడియాలో తప్పు ఉంటే దాని మీద మీరు వెళ్ళి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒక మీడియా అకాడమీ ఉంటుంది, ఒక ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక కన్జ్యూమర్ కోర్టు ఉంటుంది, పైన కోర్టులు ఉంటాయి, హైకోర్టు ఉంటుంది. మీరు కోర్టులకు వెళ్ళొచ్చు ఎంతసేపటికి. సోషల్ మీడియా నువ్వు తప్పు చేయకపోతే అందరు సోషల్ మీడియాలోకి వస్తారు. తప్పు చేసిన వాడినే సోషల్ మీడియా వెంటాడుతుంది. సోషల్ మీడియా కాదు ఆడ చూడాల్సింది ఏంది అంటే ఎవరినైనా వెంటాడేది ఏంది అని అంటే ఒకటే, అది మీడియా. ఇది మీడియా అంతే. ఈ మీడియా అనేది అది సోషల్ మీడియానా, మెయిన్ మీడియానా, ఎలక్ట్రానిక్ మీడియానా, ప్రింట్ మీడియానా, పేర్లు ఏవైనా కానీ ఈ అన్నిటికీ కామన్ ఉండేది ఏందయ్యా అంటే మీడియా. ఈ మీడియా అనేది వెంటాడుతుంది. నువ్వు తప్పు చేస్తే వెంటాడుతుంది, ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది, జనాల్లో చైతన్యం నింపుతుంది, ప్రజలకు రక్షణ కల్పించేందుకు అది పనిచేస్తుంది, ప్రజల హక్కులు కాపాడేందుకు పనిచేస్తుంది, రాజ్యాంగం పరిరక్షించేందుకు అది పనిచేస్తుంది, దిక్కులేని వాళ్ళ గొంతుగా మారుతుంది, హక్కు లేని వాళ్ళ హక్కుగా మారుతుంది, బలహీనుల బలంగా మారుతుంది. ఇది మీడియా లక్షణం. ఈ మీడియా లక్షణం తెలియకుండా చేసేదంతా చేసి ఈరోజు మార్వాడి వాళ్ళ గురించి జరుగుతున్న ఏంది, ఈరోజు ఆమనగల్లులో నల్గొండలో బంద్కు పిలిపించారు. స్థానికులు, దళితులు, లోకల్ వ్యాపారులు మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్కు పిలిపించారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అయ్యా? బంద్కు పిలిపించేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు మార్వాడీలు ఓల్డ్ సిటీలకు వెళ్ళి ఎక్కడన్నా ఏ షాపులన్నా కొంతే జిఎస్టీ పే చేస్తారు. ఎవరి దగ్గరన్నా స్కానర్ ఉంటుందా? మొత్తం డబ్బు ఏమని అడుగుతాడు. ఒక్క మార్వాడి దగ్గర స్కానర్ ఉండదు. ప్రభుత్వాన్ని దోచుకుంటున్న వాళ్ళలో నెంబర్ 1 వీళ్ళు. ట్యాక్సులు చెల్లించారు. ఇంకా సరే పోనీ నా దగ్గర కార్డు ఉంది నేను పే చేస్తాను అన్నా అనుకో 2% అంటాడు. 2% అవుతుంది బాబు నువ్వు కార్డు పే చేస్తే అంటాడు. నువ్వు ఏ మార్వాడి షాపుకి పో, నా దగ్గర డబ్బులు లేవంటే అప్పుడు నేను వాడు తీస్తాడు బయటికి స్కానర్, లేకపోతే తీయడు. సో ఇట్లాంటి ప్రభుత్వ పన్నులను ఎగ్గొట్టి ఈ మార్వాడీలు మేము ప్రభుత్వానికి ట్యాక్స్ పేయర్లము, మేము తెలంగాణ వాళ్ళు. అవును మీరు తెలంగాణ వాళ్ళే, తెలంగాణలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే అనుకుందాం. అమెరికాలో పుట్టిన వాళ్ళు ఈరోజు అమెరికాలోనే ఉండనిస్తుండా? ట్రంప్ ఎలాగొడుతున్నాడు కదా. మరి అక్కడ పోయి మేము అమెరికాలో వాళ్ళ వంటి ఒప్పుకుంటలేడు ట్రంప్. వెళ్ళిపోర్రా భయ్ అంటుడు. ఏది అరబ్ ఎమిరేట్స్ అందరికి తెలిసిందే కదా, అందరం పోతున్నాం కదా. మనం వాళ్ళు తరతరాలుగా యుగాలుగా దుబాయ్కి పోయి మనం గొడ్డు చాకరీ చేస్తున్నాం. నువ్వు ఆడ 100 ఏళ్ళు కాదు 400 ఏళ్ళు ఉండు, వాడు నిన్ను అరబ్ ఎమిరేట్గా నీకు గుర్తించడు, అక్కడి వాణిగా గుర్తిస్తాడా? గుర్తించడు. ఇదే గుజరాత్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు? వీళ్ళు వీడికి వచ్చి మాది అంటున్నారు కదా. గుజరాత్లో తెలుగు వాళ్ళు ఉన్నారా? గుజరాత్లో తెలుగు వాళ్ళు బతికే అవకాశం ఉన్నదా? గుజరాత్లో తెలుగు వాళ్ళు ఎక్కడ బతుకుతున్నారు? శాంక్షన్లు నడుపుకుంటూ బతుకుతున్నారు, కూలీలుగా బతుకుతున్నారు, వ్యాపారాలు చేయట్లేదు. వాళ్లకు చాలా తక్కువ పేడు కూలీలుగా శాంక్షన్లు. చేనేత గుజరాత్ అంటే ఏంది? గుజరాత్ అంటే చేనేత,
బట్టలకు ప్రసిద్ధి, వ్యాపారాలకు ప్రసిద్ధి. ఇక్కడ ఏం చేస్తారు, శాంక్షన్లు నడుపుకుంటూ బతుకుతున్నారు. తెలంగాణ వాళ్ళు శాంక్షన్లు నడుపుకుంటూ బతుకుతున్నారు జీవితం అంతా. మరి గుజరాత్ ఇప్పుడు మార్వాడీలు తెచ్చే వాదన ఏంది, మీరు మహారాష్ట్రలో కూడా ఉంటున్నారు కదా, మహారాష్ట్రలో కూడా ఇట్లా మా దగ్గర వద్దు అని అంటే, మహారాష్ట్రలో మేము వ్యాపారాలు చేయట్లేదు. మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు చాలా కూలీలుగా, చిన్న చిన్న ఉద్యోగులుగా, వ్యాపారాల్లో వాళ్ళకు ఈ రోజు అసలు జరగాల్సిన ఉద్యమం ఏంటంటే, మార్వాడీలు మొత్తము జిఎస్టీ పే చేయాలి. ఇది ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. మార్వాడీలు జిఎస్టీ పే చేయాలి. ఇది ఒక ఉద్యమం, ఫస్ట్ ఉద్యమం ఇది. రెండో ఉద్యమం ఏంటంటే, మార్వాడీలు వాళ్ళ షాపులలో మొత్తము తెలుగు వాళ్ళని కూలీలుగా పెట్టుకుంటారు. కూలీలు ఎవరు అంటే తెలుగు వాళ్ళు. వీళ్ళని శ్రమ దోపిడీ ఉంటుంది. వీళ్ళ దగ్గర శ్రమ దోపిడీ చేస్తుంటారు ఈ కూలీలను. కనీసం మనుషులుగా కూడా చూడరు. వాడాడ పానేసుకొని ఉంచుతందుకు వీడు ఇది పట్టుకోవాలి. ఈ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా జరగాలి. వీళ్ళు ఇటీవల కాలంలో దళితుల మీద దాడులు చేస్తున్నారు. ఈ దళితుల మీద దాడులు చేయడానికి కారణం ఏంది అని అంటే, వ్యాపారులు వీళ్ళు రాజకీయాల్లో సూత్రధారులుగా మారారు. రాజకీయాల్లో వీళ్ళు సూత్రధారులు అంటే ఫండింగ్ చేస్తున్నారు. ఈరోజు ఈ రాజకీయాల్లో సూత్రధారులుగా మారడంతో వాళ్ళ యొక్క బలం పెరిగింది, వాళ్ళ అహంకారం పెరిగింది. తెలంగాణ ఒక ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలోని వాళ్ళ మీద దాడులు చేయాలంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి వాస్తవానికి. సో ఇది రాజకీయాలకు వీళ్ళు. ఇంకా వీళ్ళు మానవత్వం గురించి మాట్లాడుకుంటే, ఎవడన్నా రోడ్డు మీద పడి ఎవడన్నా చచ్చిపోతుంటే ఈ ఆంచెలు మార్వాడి వాడు పోతే కనీసము అద్దాలు కూడా దించి చూడడు. ఒక ముస్లిం అయినా అరే బాబు క్యావువా బాయ్ అంటాడు. ఒక క్రిస్టియన్ వాట్ హ్యాపెండ్ బ్రదర్ అంటాడు. ఒక తెలుగువాడు వెంటనే వచ్చి అది లేవడతాడు. అందులో దళితులు, గిరిజనులు ఇలాంటిది ఏమీ లేదు. కానీ మార్వాడి అనేటోడు అసలు అద్దాన్ని తీయడు. ఎందుకంటే వానికి రూపాయి లేకపోతే అసలు వాడు కాలు బయటికి పెట్టాడు. 5 నిమిషాలు వెనక్కి పోడు. మానవత దృక్పథం అనేది ఉండనే ఉండదు. 24 గంటలు వ్యాపారము వ్యాపారము వ్యాపారము, డబ్బులు డబ్బులు డబ్బులు. ఇదే ఇప్పుడు ఈ డబ్బుల జబ్బు ఎంతవరకు అయిందంటే అది అధికారము, అహంకారంగా మారింది. అందుకనే ఈరోజు గో బ్యాక్ అనే నినాదము. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి సమాజంలో ఒక అంశం జరుగుతుంటది. ఏంది అంటే, ఎవరికైతే అధికారం పెరిగిపోతుందో, అహంకారం పెరిగిపోతుందో ఆ సమాజం వాని మీద తిరుగుబాటు చేస్తుంది. సమాజం కూడా, జనాలు కూడా ఏం పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు తిరుగుబాటుతున్నారు అని అంటే అకారణంగా ఈ ప్రపంచంలో స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిషర్ల అక్రమాలు పెరిగిపోవడం వల్ల తిరుగుబాట్లు వచ్చినాయి. విభజనలు, ఒక ప్రాంతం మీద ఇంకో ప్రాంతం యొక్క ఆధిపత్యం చెలాయించడం వల్ల విభజనలు వచ్చినాయి. ఇప్పుడు గో బ్యాక్, ఆ రోజు కూడా సైమన్ కమిషన్ గో బ్యాక్ అన్నాం, బ్రిటిషర్లు గో బ్యాక్ అన్నాం. ఎందుకు? వాళ్ళు కూడా ఇక్కడనే, మరి 200 ఏళ్ళు బ్రిటిషర్లు కూడా ఇక్కడనే పుట్టిరు కదా చాలా మంది. మరి 200 ఏళ్ళుగా మేము కూడా ఉన్నాం, మేము కూడా మాది భారతదేశం అంటే ఒప్పుకున్నాము మనం. ఎందుకు? బతుకమ్మ మనం ఆడతాము. నువ్వు తెలంగాణలో పుట్టినావు కదా, మాది తెలంగాణ. నువ్వు బతుకమ్మ ఎట్లా ఆడతావు? నువ్వు దాండియా ఆడతావు, బతుకమ్మ ఆడవు. నువ్వు దాండియా ఆడతావు. నీ భోజనం ఏముంటుంది? నువ్వు నీ ఇంట్లో పూజలు ఏముంటాయి? మేము వరలక్ష్మి వ్రతం అనేది అసలు మాకు లేనే లేదు. ఈ వరలక్ష్మి వ్రతం ఎవరు తీసుకొచ్చారు? మీరు తీసుకొచ్చింది కాదు. మేము దసరా ఘనంగా చేసుకుంటాం. దుర్గామాతను పెట్టే ఆలోచనే లేదు మాకు. మేము జమ్మి చెట్టును పూజిస్తాం. మీరేం చేశారు? దుర్గామాతను పట్టుకొచ్చారు. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రతిమలు, ఎప్పుడైనా మనం వినాయక చవితికి వినాయకుడు ప్రతిమలు చూసాం, కానీ దుర్గామాత ప్రతిమలు చూసినామా? ఇది కలకత్తా, రాజస్థాను, మహారాష్ట్ర, గుజరాత్. ఇది ఈ బ్యాచ్, ఈ గుజరాత్ బ్యాచ్, కలకత్తా బ్యాచ్. అసలు ఒక ప్రాంతానికి ప్రాంతేతరానికి తేడా. నువ్వు మా ప్రాంతంలో పుడితే ప్రాంతం వాడి కాదు. ఆ ప్రాంతంలో ఉన్న సంప్రదాయాలను, ఆచారాలను, అలవాట్లను, ఆహారాన్ని అవన్నీ కూడా నీ ఇంట్లో ఉంటే, మేము తినే నాన్ వెజ్ తినవు, మేము తినే వెజ్ తినవు, నువ్వు మా పండగలు నువ్వు చేసుకోవు. నువ్వు బోనాలకు ఇంతవరకు ఏ మార్వాడి అన్నాక రాంగా చూసినామా? బోనాలకు ఎవరన్నా మార్వాడి రాంగా ఎక్కడన్నా మనం బోనాలకైతే లైవ్లు పెడుతున్నాం కదా, ఎవరన్నా బోనాలకు ఈ మార్వాడీలు రాంగా చూసినామా? మనం రారు. మన పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ పండగలు అవుతాయి. ఏనాడైనా వీళ్ళు వచ్చి బోనాలు పెట్టిరా, పండగలలో ఉన్నారా? ఉండరు. ఆగస్టు 15 రోజున కనీసం వీడెవడన్నా జెండా ఎగిరేస్తాడా? వీనికి దేశభక్తి అనేది ఉన్నదా? ఆగస్టు 15 జెండా ఎగిరేయడు. సో మొత్తం వ్యాపారం. ఇంకా ఈ వ్యవస్థలో చూస్తే ఎక్కడన్నా ఒక మెకానిక్ని నువ్వు మార్వాడిని చూసామా? వీడు ఉండడు, మెకానిక్ ఉండడు. ఒక చెప్పులు కుట్టేవాడు మార్వాడి ఎక్కడన్నా ఉన్నాడా? ఉండడు. ఒక కూలి మార్వాడి ఉన్నాడా? ఉండడు. వీళ్ళంతే. మరి ఈ సమాజంలో నువ్వు అసలు భాగం ఎక్కడ? నువ్వు ఈ సమాజంలో దోపిడీకి మాత్రమే భాగం. ఈ సమాజంలో డబ్బు దోసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి నువ్వు అంటూ ఒక స్వతంత్రంగా బతకడానికి అలవాటు పడ్డావు తప్ప ఈ సమాజంలో నువ్వు భాగం కాలే. మేము తెలంగాణే అని చెప్పుకుంటే తెలంగాణ వాడికి కావు. అసలు నీకు తెలంగాణ భాషే రాదు, తెలంగాణ ఆచారము తెలియదు. సో ఇప్పుడు జనాలు ఈరోజు ఆమనగల్లులో, నల్గొండలో బంద్ జరుగుతుంది, రేపు హైదరాబాద్లో కూడా బంద్ జరుగుతుంది. ఈ మార్వాడీలు వాళ్ళ యొక్క అహంకారాన్ని తగ్గించుకోవాలి ఖచ్చితంగా. ఈ మానవత్వం లేకుంటే వ్యవహరించే వాళ్ళ అధికారాలు తగ్గాలి.
ఈ సమాజంలో మేము భాగం కాదు, మేము ఇక్కడ బతకడానికి వచ్చినామన్న పద్ధతిలో వ్యవహరించాలి. మీ బతుకుల మీద అధికారం చెలాయిస్తున్నామనే మీ అహంకారం తగ్గాలి. అది తగ్గితేనే మీరు బతుకుతారు. ఏ ప్రాంతానికి వెళ్ళి ఇంకో ప్రాంతం వాడు వాళ్ళ మీద ఆధిపత్యం ఈరోజు ట్రంప్ ఎందుకు